ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే రీచ్ ఎండ్ ఆఫ్ అరే విత్ మ్యాక్స్ స్కోర్. ఏంటండి? రీచ్ ఎండ్ ఆఫ్ అరే విత్ మ్యాక్స్ స్కోర్ అనే ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ దిస్ ప్రాబ్లం స్టేట్మెంట్, ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ అనేది ఈసారి మనకు లీడ్ కోడ్ ప్లాట్ఫామ్కి సంబంధించింది. ఓకేనా అండి? ఈ క్వశ్చన్ అనేది లీడ్ కోడ్ ప్లాట్ఫామ్కి సంబంధించింది. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఈ క్వశ్చన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. ఎస్, చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారండి. ఇక్కడ చూడండి, యూఆర్, చూడండి ఇక్కడ ఇచ్చాడు, యూఆర్ గివెన్ an ఇంటీజర్ అరే. ఏమంటున్నాడు? యు ఆర్ గివెన్ an ఇంటీజర్ అరే నమ్స్. అంటే నమ్స్ అనే ఒక ఇంటీజర్ అరే మీకు ఇవ్వడం జరిగింది ఆఫ్ లెంత్ n. ఓకేనా అండి? ఆఫ్ లెంత్ n. ఓకే, పర్ఫెక్ట్. యువర్ గోల్ ఈస్ టు స్టార్ట్ ఎట్ ఇండెక్స్ 0. ఏమంటున్నాడండి? యువర్ గోల్ ఈస్ టు స్టార్ట్ ఎట్ ఇండెక్స్ 0 అండ్ రీచ్ ఇండెక్స్ n-1 అంటున్నాడు. అండ్ రీచ్ ఇండెక్స్ n-1. ఓకేనా అండి? 0 నుంచి 0 అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఎప్పటికైనా కానీ ఒక అరే లోపల 0 ఇస్ ద స్టార్టింగ్ ఇండెక్స్, అంటే స్టార్టింగ్ పొజిషన్. 0 ఇస్ ద స్టార్టింగ్ పొజిషన్, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అగైన్ n-1. n-1 అంటే ఏంటి? ఎండింగ్ పొజిషన్. n-1 అంటే ఏంటి? ఎండింగ్ పొజిషన్. ఎగ్జాక్ట్లీ, ఎస్. ఆ తర్వాత ఇక్కడ n అని అన్నాడు కదా, లెంత్ n అని వాడే అన్నాడు చూడండి. సో బాగా గమనించండి. ఇక్కడ n మీన్స్ వాట్? n మీన్స్ వాట్? హియర్ n ఈజ్ లెంత్ ఆఫ్ ది అరే. ఓకేనా అండి? లెంత్ ఆఫ్ ది అరే అని అర్థం. ఓకే, డన్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? బాగా గమనించి, ఇక్కడ ద స్కోర్ ఫర్ ఏ జంప్. ద స్కోర్ ఫర్ ఏ జంప్ ఫ్రమ్ ఇండెక్స్ i టు ఇండెక్స్ j ఈజ్ క్యాల్కులేటెడ్ యాజ్. చూడండి, ఒక i అనే ఇండెక్స్ నుంచి j అనే ఇండెక్స్కి మనం జంప్ చేసామనుకోండి. చూడండి ఇక్కడ బాగా గమనించండి. సపోజ్ ఇఫ్ ఐఎమ్ జంపింగ్ ఫ్రమ్ నమ్స్ ఆఫ్ i అనే ఇండెక్స్, అంటే ఇది ఒక ఎలిమెంట్ అనమాట. సో నేను ఈ ఒక ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ ఏదైతే ఉందో, అంటే నమ్స్ ఆఫ్ i టు నమ్స్ ఆఫ్ j నేను ఒకవేళ జంప్ చేస్తే, నమ్స్ ఆఫ్ i నుంచి నమ్స్ ఆఫ్ jకి నేను జంప్ చేశానంటే, అంటే వాడు ఏం చెప్తున్నాడో అది చెప్తున్నాను మీకు ఇక్కడ. చూడండి, నమ్స్ ఆఫ్ i నుంచి నమ్స్ ఆఫ్ jకి జంప్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఇక్కడ ఒక స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. సో నా స్కోర్ వాల్యూ ఏంటి? నా స్కోర్ వచ్చేసి అప్పుడు సింపుల్ థింగ్ ఈజ్ j minus i multiplied by nums of i. j minus i multiplied by nums of i. ఇది నా స్కోర్ అన్నమాట. ఓకేనండి? ఇది నా స్కోర్. ఇట్ మై పాయింట్. మీరు ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు మీరు ఏం ఆలోచిస్తున్నారో, నాకు బాగా తెలుసు. ఏమంటున్నారు మీరు ఇక్కడ? ద స్కోర్ ఫర్ ఏ జంప్ ఫ్రమ్ ఇండెక్స్ i టు j అన్నాడు కదా. మరి ఎందుకు ఈ పెద్ద మనిషి i నుంచి i టు j కదా జంప్ చేయాల్సింది? ఎందుకు ఈ పెద్ద మనిషి నమ్స్ ఆఫ్ i టు నమ్స్ ఆఫ్ j జంప్ చేస్తున్నాడు? ఇదే కదా సీక్రెట్ ఇక్కడ. బావినండి అందరూ ఒకసారి. ఇక్కడ ఇది సీక్రెట్ ఇక్కడ. ఎందుకంటే i టు j నేను జంప్ చేస్తున్నానంటే మీనింగ్ ఏంటి? i అనే ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి j లోపల j అనే ఇండెక్స్ అని ఉండే ఆ ఒక ఎలిమెంట్ లోపల, అంటే j అనే ఇండెక్స్ దగ్గర ఏ ఎలిమెంట్ ఉంటుంది? నమ్స్ ఆఫ్ j ఉంటుంది. i అనే ఇండెక్స్ దగ్గర ఏ ఎలిమెంట్ ఉంటుంది? నమ్స్ ఆఫ్ i ఉంటుంది. అంటే ith ఇండెక్స్ దగ్గర ఉండే ఎలిమెంట్ నుంచి ఎక్కడికి జంప్ చేయాలి? jth ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ దగ్గరికి జంప్ చేయాలి. అదే చేస్తున్నాయి ఇక్కడ. చూడండి, నమ్స్ ఆఫ్ i అంటే ఏంటి? ith ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్. నమ్స్ ఆఫ్ j అంటే ఏంటి? jth ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్. ఇది ట్రిక్. jth ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్కి జంప్ చేయాలి. అంటే ఆ నమ్స్ ఆఫ్ i నుంచి నమ్స్ ఆఫ్ jకి నేను జంప్ చేసినప్పుడు నాకు అతను ఒక స్కోర్ ఇస్తాడు. ఏం స్కోర్ ఇస్తాడు మనకు వాడు? j minus i హోల్. ఓకేనా అండి? j minus i మల్టిప్లైడ్ బై ఏమని ఇచ్చాడు ఇక్కడ? నమ్స్ ఆఫ్ i అని ఇచ్చాడు. గెట్ మై పాయింట్? డన్. ఓకే అండి. సో ఇక్కడ దాకా అది ఇచ్చాడు. ఇప్పుడు లాస్ట్ ఇక్కడ గమనించండి ఏమంటున్నాడు? రిటర్న్ ద మ్యాక్సిమం పాసిబుల్ టోటల్ స్కోర్ బై ద టైమ్ యూ రీచ్ ద లాస్ట్ ఇండెక్స్. ఎస్, ఆబ్వియస్లీ n-1 అంటే ఏంటండి? ఆబ్వియస్లీ n-1 మీన్స్ లాస్ట్ ఇండెక్స్. n-1 అనేది ఏంటి మనకి ఇక్కడ? లాస్ట్ ఇండెక్స్. అండ్ 0 అంటే ఏంటండి? స్టార్టింగ్ ఇండెక్స్. 0 అంటే ఏంటి? వెరీ గుడ్, ఎక్సలెంట్, స్టార్టింగ్ ఇండెక్స్. ఇక్కడ దాకా అందరికి అర్థమైంది. ఇప్పుడు ఇంకా చాలా విషయాలు అర్థమవుతాయి. వన్స్ లెట్ us go into the డెప్త్ ఆఫ్ ద స్టోరీ. కథలోకి ముందుకెళ్దామండి ఇప్పుడు మనం.
ఎస్ చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ 1 ఏమని ఇచ్చాడు ఇక్కడ బాగా జాగ్రత్త, చాలా బాగా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూడండి. ప్లీజ్ అబ్జర్వ్ హియర్. క్వశ్చన్ బాగా అర్థం చేసుకుందాం. ఈ వీడియోలో మనం క్వశ్చన్ బాగా అర్థం చేసుకోబోతున్నాం అండి. స్టే ట్యూన్డ్. ప్లీజ్ అబ్జర్వ్ హియర్. నమ్స్ ఆఫ్ అంటే ఇక్కడ నమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు 1315 అని ఇచ్చాడు. అంటే దిస్ ఇస్ ద 0th ఇండెక్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండెక్స్, దిస్ ఇస్ ద సెకండ్ ఇండెక్స్ అండ్ దిస్ ఇస్ ద థర్డ్ ఇండెక్స్ అని ఇచ్చాడు. అవునా? అంటే మీరు ఇక్కడ బాగా గమనించండి. లెంత్ ఆఫ్ ది ఓకేనా అండి, లెంత్ ఆఫ్ ప్లీజ్ అబ్జర్వ్ హియర్. లెంత్ ఆఫ్ నమ్స్ ఎంత అండి ఇక్కడ? లెంత్ ఆఫ్ నమ్స్ ఈజ్ ఈక్వల్ టు 4. వెరీ గుడ్. అండ్ ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకు వాల్యూ 1 3 1 5 అంటే ఏంటి ఇక్కడ ఇది లుక్ ఎట్ హియర్. ఇదేమో నమ్స్ ఆఫ్ 0, నెక్స్ట్ అగైన్ ఇదేమో నమ్స్ ఆఫ్ 1, అగైన్ ఇదేంటి నమ్స్ ఆఫ్ 2 అండ్ నెక్స్ట్ అగైన్ ఇదేంటంటే నమ్స్ ఆఫ్ 3. గెటింగ్ మై పాయింట్? ఎస్. సో మనం ఇప్పుడు ఇక్కడ మొత్తానికి ఏం చేయాలండి, జంప్ చేయాలి. చూడండి వాడే క్వశ్చన్లో మనకు అన్నాడు, చాలా గ్రేట్ పాయింట్ మనకు చెప్పడం జరిగింది. ఏమని చెప్పాడంటే యూ కెన్ ఓన్లీ జంప్ టు ఇండిసెస్ గ్రేటర్ దెన్ యువర్ కరెంట్ ఇండెక్స్. ఏమంటున్నాడు? యూ క్యాన్ ఓన్లీ జంప్ టు ఇండిసెస్ విచ్ ఆర్ గ్రేటర్ దెన్ యువర్ కరెంట్ ఇండెక్స్. అంటే మనము జంప్ అనేది ఎప్పుడు చేయాలంట? చూడండి బాగా గమనించండి. మనము జంప్ అనేది ఎప్పుడు చేయాలంట అండి, మనము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాల్యూ కంటే ఓకేనా, ఇది సపోజ్ మనం కరెంట్ ఇండెక్స్ అనుకున్నాం. అంటే కరెంట్ ఇండెక్స్లో సపోజ్ కరెంట్ ఇండెక్స్లో ఏ అనే వాల్యూ ఉంది. ఒక జంప్ అనేది ఎప్పుడు జరగాలంటే, ఒక జంప్ అనేది సపోజ్ ఇక్కడ బీకి జంప్ చేయాలి మనం. ఈ బీకి ఎప్పుడు జంప్ చేయాలి మనం అంటే ఎప్పుడైతే ఈ బీ అనేది దిస్ బీ షుడ్ బి గ్రేటర్ దెన్ ఏ ఉండాలి. అప్పుడు మాత్రమే వీ హ్యావ్ టు డూ ద జంప్ అని చెప్తున్నాడు. యూ క్యాన్ ఓన్లీ జంప్ టు ఇండిసెస్ గ్రేటర్ దెన్ యువర్ కరెంట్ ఇండెక్స్. గెటింగ్ మై పాయింట్? సో బి అనేది గ్రేటర్ దెన్ ఏ ఉంటేనే మనం జంప్ చేయాలి, లేదంటే జంప్ చేయకూడదు. గెటింగ్ మై పాయింట్? ఎస్. నౌ ఒకసారి ఇప్పుడు బాగా గమనించండి. ప్లీజ్ నౌ అబ్జర్వ్ హియర్ వన్ థింగ్ హియర్. చూడండి అంటే ఇక్కడ గ్రేటర్ అనే కాదు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా పర్లేదు, కానీ గ్రేటర్ ఉండాలి. గెటింగ్ మై పాయింట్? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా కూడా పర్లేదు అంటే అక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా కూడా పర్లేదు. అంటే కొన్ని టెస్ట్ కేసు ఉంటాయి అక్కడ మీకు అసలు ఇక గ్రేటరే ఉండదు, అన్ని మీకు ఒకే సేమ్ నెంబర్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఇక డెఫినెట్గా జంప్ చేయక తప్పదు. సో ఇట్స్ లైక్ గ్రేటర్ దెన్. కానీ ఒకటి మీరు బాగా గమనిస్తే వీడు అదే పనిగా బోర్డులో ఇచ్చాడు. గెటింగ్ మై పాయింట్? అంటే వాడు ఇప్పుడు బోర్డులో ఇచ్చాడంటే మీనింగ్ ఏంటంటే వాడు డెఫినెట్గా ఈక్వల్ టు ఉండే కేస్ అంటే మీ కరెంట్ ఇండెక్స్ నుంచి డెఫినెట్గా గ్రేటర్గా ఉండే ఒక నంబర్ ఇస్తాడు అని అర్థం. ఈజ్ అ ట్రిక్. ఐ రిపీట్, వాడు ఖచ్చితంగా మీకు మీ కరెంట్ ఇండెక్స్ నుంచి గ్రేటర్గా ఉండే ఎలిమెంట్ పక్కాగా మీకు ఇస్తాడు. అందుకే వాడు ఇక్కడ మీకు గ్రేటర్ అని చెప్పాడు. సో అందుకే నేనేమంటానంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఏ కరెంట్ ఇండెక్స్ అయినప్పుడు ఏ అనేది సిఐ అంటే ఏంటి, కరెంట్ ఇండెక్స్ అయినప్పుడు బి అనే ఒక ఎలిమెంట్ ఇచ్చాడంటే డెఫినెట్గా ఇది అనేది మీకు బి గ్రేటర్ దెన్ ఏనే ఉంటుంది. అందుకే వాడు ఇక్కడ మీకు కాన్ఫిడెంట్గా గ్రేటర్ అని ఇచ్చాడు. ఓకే డన్. నౌ ఇప్పుడు ఒకసారి బాగా గమనించండి. ఇక్కడ స్టోరీలోకి ముందుకెళ్దాం. మనం ఇప్పుడు ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ జంప్ చేయాలి. ఎలా జంప్ చేయాలి చూద్దాం. ఇక్కడ ఒకసారి అవుట్పుట్ ఏమో 7 అని ఇచ్చాడండి వాడు. 7 అని ఎందుకు ఇచ్చాడంటే ఒకసారి మీరు బాగా గమనించండి. స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడ మనం స్టార్ట్ ఉన్నామండి, స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనము ఎక్కడికి జంప్ చేయాలి బాగా గమనించండి. డైరెక్ట్ 5కి అంటే లాస్ట్కి రావాలి. యాక్చువల్గా మనం చెప్పాలంటే ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. కానీ మనం ఇప్పుడు ఇక్కడికి రాము, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి మనం. గెటింగ్ మై పాయింట్? చూడండి ఇక్కడ నుంచి ఏది మనకు పెద్దగా ఉంది ఎలిమెంట్ చూడండి. కరెంట్ ఇండెక్స్లో ఏం ఎలిమెంట్ ఉంది? 1 ఉంది. మరి 1 కంటే గ్రేటర్ ఎవరున్నారు? 1 కంటే గ్రేటర్ ఎవరున్నారండి ఇక్కడ? వెరీ గుడ్, 3 ఉంది. కాబట్టి నేనేం చేస్తాను ఇప్పుడు 3కి జంప్ చేస్తా. ఓకేనా? జంప్ నంబర్ 1 J1 ఎక్కడికి చేశాను? 3కి చేశాను. అంటే మరి ఇప్పుడు ఇక్కడ జంప్ చేశాను కదా, మరి నాకు స్కోర్ ఎంత నాకు చూడండి. జంప్ 1 చేశాను కాబట్టి స్కోర్ ఎంత అవుతుంది బాగా గమనించి ఒకసారి. ఎంత అవుతుంది స్కోర్? మనం అనుకున్నాం కదా J - I మల్టిప్లైడ్ బై నమ్స్ ఆఫ్ I అని. అంటే చూడండి ఇక్కడ ఇండెక్స్ చూడండి, ఇండెక్స్ వాల్యూస్ ఇక్కడ ఇది J. ప్లీజ్ అబ్జర్వ్ హియర్. ఇక్కడ ఇదేమో J,
ఇక్కడ ఇది నమ్స్ ఆఫ్ జే, ఇక్కడేమో ఇది నమ్స్ ఆఫ్ ఐ. మరి అటువంటిప్పుడు ఏమవుతుందండి ఇది? మరి అటువంటిప్పుడు ఏమవుతుంది ఇది? ఎస్, వెరీ గుడ్. 1 మైనస్ 0 ఏంటిది? జే మైనస్ ఐ, అవునా? మల్టిప్లైడ్ బై నమ్స్ ఆఫ్ ఐ, మల్టిప్లైడ్ బై నమ్స్ ఆఫ్ ఐ అంటే ఏంటి? నమ్స్ ఆఫ్ 0. అప్పుడు ఏమవుతుంది ఇది? 1 మైనస్ 0 1 మల్టిప్లైడ్ బై 1. గెట్ మై పాయింట్? ఇక్కడతో ఇది జంప్ 1. జంప్ 1కి మనకి ఎంత స్కోర్ వచ్చిందండి? 1 వచ్చింది. నెక్స్ట్ అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం లాస్ట్కి జంప్ చేయాలి, అవునా? మరి ఇప్పుడు అక్కడికి మనం జంప్ చేయాలంటే మరి ఈసారి మన స్కోర్ ఏమవుతుంది? చూద్దాం ఒకసారి, మీరు ఎట్లా ఆలోచిస్తారో. కమాన్ రాయండి ఒకసారి. ఎంత అవుతుందండి ఇప్పుడు మన స్కోర్ J2కి? ఇప్పుడు బాగా గమనించండి, ఈసారి ఇది నాకు నమ్స్ ఆఫ్ జే అయింది, అవునా? అండ్ ఈసారి మాత్రం ఇప్పుడు ఇది నమ్స్ ఆఫ్ జే కాదు, ఇది ఇప్పుడు మనకు నమ్స్ ఆఫ్ ఐ అయిపోయింది, అవునా? ఇప్పుడు బాగా గమనించండి, మరి దీని స్కోర్ ఎంత వస్తుంది నాకు? దీని స్కోర్ ఎంత అవుతుంది? జే మైనస్ ఐ మల్టిప్లైడ్ బై నమ్స్ ఆఫ్ ఐ కదా. అంటే ఏంటి? ఎస్, వెరీ గుడ్, ఎక్సలెంట్. జాగ్రత్తగా గమనించి ఇక్కడ ఏమవుతుంది ఇది? ఎస్, దిస్ ఈస్ 3 మైనస్ 1 మల్టిప్లైడ్ బై నమ్స్ ఆఫ్ వెరీ గుడ్, నమ్స్ ఆఫ్ 1 అంటే ఏ వాల్యూ? విచ్ వాల్యూ ఇట్ ఈస్? వెరీ గుడ్, ఇట్ ఈస్ 3 మైనస్ 1 2 మల్టిప్లైడ్ బై నమ్స్ ఆఫ్ 1లో ఎవరు ఉన్నారు? 3 అంటే 2 3 జా 6 అయిందా? 2 3 జా 6. ఇదేమో 1 అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 1 ఇంటూ 1 అంటే ఎంత అండి? 1. ఇక్కడ 2 ఇంటూ 3 అంటే ఎంత అండి? ప్లస్ 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 7. దట్స్ హౌ యూ గాట్ ద వాల్యూ 7. ఇప్పుడు 7 అనే వాల్యూ అలా వచ్చింది మనకు. గెట్ మై పాయింట్? 7 అనే వాల్యూ ఇలా వచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి బాగా గమనించండి, ఇప్పుడు ఈ వాల్యూ ఇలా వచ్చిందండి. నెక్స్ట్ అగైన్ సెకండ్ టెస్ట్ కేసు చూద్దామండి. సెకండ్ టెస్ట్ కేసు ఇప్పుడు ఏమి ఇచ్చాడు? ప్లీజ్ చాలా జాగ్రత్తగా గమనించండి. సెకండ్ టెస్ట్ కేసు వాల్యూ ఈసారి కూడా సేమ్ అలాగే చేయాలండి మనం. చూడండి, సెకండ్ టెస్ట్ కేసు చాలా త్వరగా అయిపోతుంది మనకు. ఎందుకంటే మీరు ఈసారి బాగా గమనిస్తే ఇదేమో 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్ అని ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూడండి, స్టార్టింగ్ పొజిషనే ఇక్కడ ఉన్నాం మనం. 4 అనే ఎలిమెంట్ ఇక్కడ మనకు స్టార్టింగ్ పొజిషన్, అవునా? మరి ఇక్కడ చూడండి, జంప్ ఎప్పుడు చేయాలి? నేను ఖచ్చితంగా నాకు గ్రేటర్ ఎలిమెంట్ ఉంటే చేయాలి. మరి ఇక్కడ గ్రేటర్ ఎలిమెంట్ ఏం లేదుగా, అంటే డైరెక్ట్ లాస్ట్కి వెళ్ళిపోవచ్చు. నేను గ్రేటర్ ఎలిమెంట్ మధ్యలో ఎక్కడ లేదు కదా, కాబట్టి నేను లాస్ట్కి వెళ్ళిపోవచ్చు. చూడండి ఇక్కడ లెంత్ ఆఫ్ నమ్స్ ఎంత? ఇక్కడ లెంత్ ఆఫ్ నమ్స్ ఎంత అండి? లెంత్ ఆఫ్ నమ్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? హియర్ 5. అంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 5 అని అర్థం, లెంత్ ఆఫ్ నమ్స్. మరి అది లెంత్ ఆఫ్ నమ్స్ అయినప్పుడు ఇదేంటి మీకు? ఇదేంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఇది వచ్చేసి n-1. సో దిస్ ఇస్ ది n-1 ఇక్కడ. ఎస్, ఎక్సలెంట్. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి n-1 కాబట్టి, ఇది వచ్చేసి మనకి ఇప్పుడు n-1 కాబట్టి రైట్. జంప్ చేద్దామండి. ఇప్పుడు మనం జంప్ చేయడానికి ఫార్ములా ఏంటి? డైరెక్ట్ ఇక్కడ నుంచి మధ్యలో గ్రేటర్ ఎవరు లేరు కాబట్టి లాస్ట్కి జంప్ చేయాలి. ఎలా చేస్తాం బాగా గమనించండి. అంటే ఇప్పుడు 0 అనేది ఏంటండి మనకి ఇక్కడ? నమ్స్ ఆఫ్ ఐ, అవునా? 4 అనేది ఏంటి ఇప్పుడు మనకి ఇక్కడ? నమ్స్ ఆఫ్ జే. సో ఫార్ములా ఏంటండి? జే మైనస్ ఐ మల్టిప్లైడ్ బై నమ్స్ ఆఫ్ ఐ. అంటే దీన్ని బట్టి నో వాట్ వీ హ్యావ్ టు రైట్? j minus i means what? 4 minus 0 multiplied by nums of 0 అంటే ఏంటి? 4 multiplied by 4. ఎందుకంటే nums of 0 లేముంది, బాగా చూడండి ఒకసారి, 4 ఉంది. That's how we got the value 16. అని అర్థం. Get my point? ఓకేనా అండి? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ప్రాబ్లం స్టేట్మెంట్ మనం ఇవ్వడం జరిగిందో దీన్ని మనం ఇలా సాల్వ్ చేయాలి, ఓకేనా అండి? మరి ఇప్పుడు వీటికి ఎలా లాజిక్ ఆలోచించాలనేది మీరు బాగా ఆలోచించండి ఒకసారి. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఒకసారి బాగా ప్రాక్టీస్ అవ్వడానికి నేను మీకు ఇక్కడ ఇంకా కొన్ని ఇస్తాను. అండ్ ఐ విల్ గివ్ యూ ద క్లూ ఆల్సో. ఇది మన గ్రీడీ సిరీస్లో మనం చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా దీనికి గ్రీడీ ఆల్గరిథం వాడాలి. అండ్ నౌ ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే, నేను ఇప్పుడు ఈ వీడియో సిరీస్, గ్రీడీ ఆల్గో సిరీస్లో మీ అందరికీ అసలు వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రీడీ ఆల్గరిథం అనేది అర్థం అవ్వాలన్నమాట. అంటే ఒక కామన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక హిడెన్ టెస్ట్ కేసు ఇస్తాను. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు మీకు సంథింగ్ లైక్ 1 2 7, ఓకేనా అండి? 7
6, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ 3 అని ఇచ్చాను. గెట్ మై పాయింట్. మరి ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమొస్తుంది సార్ గమనించండి. నా ఓన్ టెస్ట్ కేసు ఇస్తున్నాను మీకు. ఇక్కడ ఇది 0, 1, 2, 3, 4 అని ఇచ్చానా? ఓకే డన్. ఇప్పుడు మీరు బాగా గమనించండి. ఇక్కడ నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఉన్నానండి. మరి ఇక్కడ స్టార్టింగ్ నుంచి నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఎక్కడికి జంప్ చేయాలి? బాగా గమనించండి. ఇక్కడ 1 నుంచి ఎక్కడికి జంప్ చేయాలండి? ఎస్ ప్లీజ్ టెల్ మీ హియర్. ఎస్ వెరీ గుడ్. నేను ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేయాలి. బాగా గమనించండి. ఇక్కడ నుంచి ఎక్కడికి జంప్ చేయాలి? ఆ 2 ఉందా? 2 ఉందా అండి? వెరీ గుడ్. ఆ 2 దగ్గరికి జంప్ చేయాలి. 2 దగ్గరికి జంప్ చేశాను అనుకోండి, ఏమవుతుంది అంటే ఇక్కడ మీకు చెప్తున్నాను, నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను. మీరు ఆ ప్యాటర్న్ గమనించండి, సొల్యూషన్ ఆలోచించండి. గెట్ మై పాయింట్. సొల్యూషన్ కోసం నెక్స్ట్ వీడియో ఉంటుంది, దానికోసం మీరు ఎదురు చూడండి ఒకసారి. జస్ట్ స్టే ట్యూన్ ఫర్ దాట్. అయితే మొత్తం గ్రీడీ ఆల్గరిథం ఇది మొత్తం. ఓకేనా అండి? అంటే గ్రీడీ అంటే అసలు ఏంటి మీ కళ్ళకు కనపడుతుంది ఇవి చూస్తే. గెట్ మై పాయింట్. ఎస్ ఆల్ ద బెస్ట్. సో చూడండి ఇక్కడ పాయింట్ చూడండి హిడెన్ టెస్ట్ కేసులో ఒకసారి. మరి ఇప్పుడు ఏం చేయాలండి? నాకు ఇక్కడ స్కోర్ ఎంత డైరెక్ట్ చెప్పేయండి. ఇక్కడ స్కోర్. సో ఇక్కడ ఇప్పుడు నా స్కోర్ వచ్చేసి ఏమవుతుందంటే జస్ట్ ఇక్కడ దాకా నా జంప్ 1 చూడండి. జంప్ 1కి ఎంత స్కోర్ ఇక్కడ బాగా గమనిస్తే 1 - 0 అవునా అండి? 1 - 0 ఎంత? 1 మల్టిప్లైడ్ బై నమ్స్ ఆఫ్ 0 విచ్ ఇస్ 1. సో 1 ప్లస్ అవునా అండి? 1 ప్లస్ నెక్స్ట్ అగైన్ ఇక్కడ నుంచి దీనికంటే గ్రేటర్ ఎవరు? 7 కాబట్టి ఇక్కడికి జంప్ చేయాలి. అంటే ఇది జంప్ 2. మరి జంప్ 2 ఒక స్కోర్ ఎంత అండి? బాగా గమనించండి ఒకసారి. 2 - 1 1 మల్టిప్లైడ్ బై నమ్స్ ఆఫ్ 1 విచ్ ఇస్ 2. 1 మల్టిప్లైడ్ బై 2 2. 7 కంటే గ్రేటర్ ఏమైనా ఉందా? 7 కంటే గ్రేటర్ ఏమైనా ఉందా? ఆ ఎండింగ్ లోపల ఎవరైనా ఉన్నారా? 7 కంటే గ్రేటర్ ఎవరు లేడు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నుంచి యాసే చలాంగ్ మారు. గెట్ మై పాయింట్. డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం ఇక్కడికి జంప్ చేయాలి. అంటే ఇప్పుడు మరి ఈ లాస్ట్ ఫైనల్ జంప్ 3 యొక్క స్కోర్ ఎంత అండి? ఒకసారి ఆలోచించండి. వెరీ గుడ్. 4 - 2 ఎంత అండి? 4 - 2 ఎంత అండి? 2 మల్టిప్లైడ్ బై ఎస్ ఎక్సలెంట్ మల్టిప్లైడ్ బై 7 అవునా? మల్టిప్లైడ్ బై 7 ఎంత అండి? 14. అంటే ఇప్పుడు మరి దీనికి మొత్తం టోటల్ ఆన్సర్ ఎంత వస్తుందండి మనకు? టోటల్ ఆన్సర్ ఈజ్ నౌ ఎస్ వెరీ గుడ్ 1 + 2 3 3 + 14 17. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 17 అండి. వెరీ ఆల్ ద బెస్ట్. ఐఎమ్ విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. దోస్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్ అండి. గ్రీడీ ఆల్గరిథం అప్లై చేసి ట్రై చేయండి ఒకసారి. ఓకేనా అండి? ఎస్ థ్యాంక్ యూ.